నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రైతులకు శుభవార్త చెప్పారు. త్వరలోనే రైతులకు అన్నదాత సుఖీభవ పడుతోందని చెప్పారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని కందమూరు గ్రామంలో దాదాపు 2,50,00,000 రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న కందమూరు ఉప్పుటూరు ప్రధాన రహదారి పనులకు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. 90 రోజుల్లో ఈ రోడ్డును పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామన్నారు. సంవత్సర కాలంలోనే నెల్లూరు రూరల్లో అభివృద్ధి పనులను అద్భుతంగా చేశామన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో నెల్లూరు రూరల్లో 100కి 100% గెలిచి తీరుతామని నెల్లూరు రూరల్లో 100కి 100% గెలిచి తీరుతామని నెల్లూరు రూరల్లో 100కి 100% గెలిచి తీరుతామని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. ఉప్పుటూరు రోడ్డు, ఈ కందమూరు ఉప్పుటూరు రోడ్ మెయిన్ రోడ్లో నుంచి కందమూరి గ్రామంలోకి వచ్చే రోడ్డు కావచ్చు, కందమూరు నుంచి ఉప్పుటూరుకి వెళ్ళే రోడ్డు కావచ్చు, అత్యంత అధ్వానంగా ఈ యొక్క రోడ్డు గుండా ప్రయాణించాలంటే ప్రజలు నానా ఇబ్బందులు పడే పరిస్థితి. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో 2.5 కోట్ల రూపాయల వ్యయంతో, దాదాపు 2.5 కోట్ల రూపాయల వ్యయంతో ఈ మెయిన్ రోడ్ నుంచి కందమూరు ఊళ్ళోకి వచ్చే మెయిన్ రోడ్, కందమూరు నుంచి ఉప్పుటూరుకి వెళ్ళే మెయిన్ రోడ్ ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. 3 నెలల్లో 90 రోజుల్లో ఈ పనులు పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని చెప్పిన కూడా మనం చేస్తూ ఇంకా కూడా ఈ గ్రామంలో ఇప్పుడే గిరిజన కాలనీ వాసులు భూమి సమస్య, అదేవిధంగా ఆ యొక్క భూమి సమస్య, కరెంటు బిల్లు విషయం చెప్పడం జరిగింది. ఇది కూడా అధికారులతో మాట్లాడి ఆ యొక్క సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని మనవి చేస్తూ ఇంకా ఈ పక్క గ్రామాల వారందరికీ కూడా నేను మనవి చేసేది ఒకటే, మళ్ళీ గ్రామాల అభివృద్ధికి మళ్ళీ కూడా నిధులు రాబోతున్నాయి. గ్రామాల్లో ఎక్కడెక్కడైతే రోడ్లు కావచ్చు, కాలువలు కావచ్చు, ఆ యొక్క శ్మశానాలకి భారీ గోడలు కావచ్చు, శ్మశానాలకి అభివృద్ధి పనులు కావచ్చు, ఇంకా ప్రజలకు మేళ్లు చేసే అన్ని కార్యక్రమాలకు కూడా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కోరుకుంటూ, దాదాపు సంవత్సరం దాటింది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రజలందరూ ఆశీస్సులతో అధికారంలోకి వచ్చింది. ఈ సంవత్సరం రోజుల్లోనే అద్భుతంగా మహోద్భుతంగా ఆ యొక్క అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది. అభివృద్ధి పనులే కాకుండా సంక్షేమ పథకాలు, ఆ రోజు ఎన్నికల వేళ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారో అవన్నీ కూడా, 1 4,000 రూపాయల పెన్షన్, 2 ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డల చదువుల కోసం తల్లికి వందనం, అదేవిధంగా పేదోడు ఆకలిని తీర్చే అన్నా క్యాంటీన్లు. ఈ విధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా గత ప్రభుత్వ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిన ఎన్నికలు ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నారు. ఈ నెలలోనే రైతులకి అన్నదాత సుఖీభావ కింద డబ్బులు అందించడం జరుగుతుంది. ఆగస్టు 15వ తారీఖున మహిళలకి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించడం జరుగుతుంది. ఇదే కాకుండా ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి దిశ మార్చే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒక్కటే. ఆంధ్రప్రదేశ్కి అద్భుత రాజధాని నిర్మాణం కాకుండా మన బిడ్డల ఉద్యోగాల కోసం పారిశ్రామిక పెట్టుబడులు ఆకర్షిస్తూ భవిష్యత్తులో కొన్ని లక్షల మంది మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేదానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ప్రయత్నాలకి ప్రజలందరూ కూడా అండగా ఉండాలని చెప్పని, అదేవిధంగా కందమూరు గ్రామంలో నూతన ఇళ్ల విషయం కూడా అడగటం జరిగింది. ఆ యొక్క ఇల్లు కూడా త్వరలోనే అన్ని రకాల అవకాశాలు తీసుకుని ఏర్పాటు చేస్తాను మాట ఇస్తూ, గ్రామాల్లో అందరినీ కోరుకునేది ఒకటే, ఎక్కడా కూడా కక్షలు కార్పణ్యాలు లేకుండా, కులాలు మతాలు పార్టీల భేదం లేకుండా, ఎన్నికల వేళ మాత్రమే పార్టీలు జెండాలు అజెండాలు, ఎన్నికలు లేని వేళ ఆ యొక్క గ్రామాల అభివృద్ధికి నేను సిద్ధంగా ఉన్నా. అన్ని రకాలు ఉపయోగపడేదానికి మీరు కూడా ఎక్కడికక్కడ అన్ని రకాలు కూడా ముందుకు సాగాలని, అదేవిధంగా వచ్చే స్థానిక ఎన్నికల్లో పంచాయతీలు కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీ కానీ ఇవన్నీ కూడా అధికారంలో ఉండే తెలుగుదేశం పార్టీ గెలిస్తేనే 10 రకాల మేళ్లు ప్రజలు జరుగుతాయి. కాబట్టి గతంలో ఏ విధంగా మనం 100కి 100% సర్పంచులు, 100కి 100% ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, అదేవిధంగా నగర కార్పొరేషన్లో 26 డివిజన్లు గెలిచాము. ఈసారి కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 100కి 100% అన్ని సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీ, కార్పొరేటర్లు కూడా మనం గెలిచి చంద్రబాబు నాయుడు గారికి బహుమానంగా ఇవ్వాలని చెప్పని
10 రకాల మేళ్లు ఇంకా ప్రజలకు జరిగే అవకాశం ఉందని ఎక్కడికక్కడ గ్రామ నాయకులు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని ఆ యొక్క ప్రజలకి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడమే కాకుండా ప్రజలకు మేళ్లు చేయడమే కాకుండా వచ్చే స్థానిక ఎన్నికల్లో కూడా 100% ఫలితాలు సాధించాలని కోరుకుంటూ 3 నెలల్లో ఈ యొక్క కందమూరు రోడ్డుని పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామని మాట ఇస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.